ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి కలిగిన నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనమును మనము చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను కనుక వాడు శుద్ధుడాయను. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఎవరైతే రోగాల చేత పీడింపబడుతూ ఉన్నారో, అనారోగ్యమైనటువంటి సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారో, అలాంటి వారిని ప్రభువారు స్వస్థపరిచి వారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ప్రభువారు అనుగ్రహించారు. ఓసారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని వేడుకుంటూ, ప్రభువుని బ్రతిమలాడుతూ అంటున్నాడు కదా, అయ్యా నీకిష్టమైతే నీవు నన్ను బాగు చెయ్యి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అనగానే ఇప్పుడు యేసయ్య అన్నాడు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని ఎప్పుడైతే యేసయ్య పలికాడో వెంటనే అతనిలో ఉన్నటువంటి కుష్టు వ్యాధి తొలగిపోయి అతడు శుద్ధుడైపోయి ఆరోగ్యమును పొందుకున్నట్లుగా ప్రభు యొక్క లేఖనంలో మనము చదువుతూ ఉన్నాం. ఆ రోజున ఆ కుష్టు వ్యాధిని బాగు చేసినటువంటి ప్రభువారు ఈ రోజున నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు. కారణం ఏంటి అనంటే, ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఆయన శరణును కోరుకుంటారో అలాంటి వారందరినీ కూడా ప్రభువారు స్వస్థపరిచేటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. మన ప్రభువుకు సమస్తమును సాధ్యమే. కారణం ఏంటి అంటే, కలువరి శిలువలో ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనకు స్వస్థత ఉన్నది. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉన్నది కనుక ఆయనే మనలను స్వస్థపరిచేటువంటి దేవుడు. ఆయన రోగముల మీద అధికారము కలిగినటువంటి వాడు కనుక ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తారో వారిని స్వస్థపరిచి ఆయన ఆరోగ్యమును అనుగ్రహించేటువంటి దేవుడు అయి ఉన్నా. ఈ రోజున నీవు వ్యాధితో బాధపడుతూ ఉన్నావా? కుదరని రోగముల చేత పీడింపబడుతూ ఉన్నావా? ఇక నా వ్యాధి నన్ను విడిచిపెట్టి పోదు అని ఒకవేళ నీవు భయపడుతూ ఉంటే, నిన్ను స్వస్థపరిచేటువంటి యెహోవా ఈ దినమున నీకు సమీపముగా వస్తాడు. యెహోవా రాఫా అయినటువంటి దేవుడు నీ మీద కనికరమును ఉంచి తన ప్రేమ కలిగిన కన్నులు నీ మీద ఉంచి తన కరుణ కలిగినటువంటి హస్తముతో నిన్ను తాకి స్వస్థపరిచి ఆరోగ్యమును ప్రభువారు నీకు అనుగ్రహిస్తాడు. మనము వ్యాధులతోనే ఉండటం ప్రభువుకి ఇష్టం లేదు. మనకున్నటువంటి రోగములతోనే మనం పడి ఉండటము మన దేవునికి ఇష్టం లేదు. ఆ కుష్టి వ్యాధిగ్రస్తుని ఎలాగైతే ప్రభువారు బాగు చేశాడో, ఈ రోజున ఆయన మనలను స్వస్థపరిచేటువంటి దేవుడు కనుక ఈ రోజున ఎలాంటి వ్యాధితో నీవు బాధపడుతున్నప్పటికీ ప్రభువారు నీకు సమీపముగా వచ్చి తన ప్రేమ కలిగిన హస్తముతో నిన్ను తాకి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రభువు నీకు అనుగ్రహించి ఈ దినమున ప్రభువు నీ జీవితంలో మేలు జరిగిస్తాడు. ఈ వాగ్దానమును ప్రభువు మనందరి జీవితములలో స్థిరపరచునుగాక.